హలో నమస్తే. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. రేపు ఫలితాలు రాబోతున్నాయి. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జరిగిన పరిణామాలన్నీ చూసినప్పుడు అసలు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉందా లేదా అని అనిపించింది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఎన్నికలు ఒక ఫార్స్గా కనిపించాయి. నేను ఒక నంబర్ చెప్తాను, జస్ట్ నంబర్ చెప్పడం కోసం చెప్పింది కాదు. దీనికి సంబంధించి లెక్కలు వేసుకుంటే నేను చెప్తున్న నంబర్ కంటే ఎక్కువే ఉంటుంది ఏం జరిగింది అనేది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీలు పెట్టిన ఖర్చు 5,000 కోట్ల రూపాయలు. 5,000 కోట్ల రూపాయలకు 100 కోట్లు ఎక్కువే ఉంటుంది తప్ప ఒక్క రూపాయి కూడా తక్కువ ఉండే పరిస్థితి లేదు. 118 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగితే 5,000 కోట్ల రూపాయలు పార్టీలు ఖర్చు చేశాయంటే ఎలక్షన్ కమిషన్ ఎక్కడ ముసుగుదన్ని నిద్రపోతుందో ఒకసారి ఆలోచన చేయండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఆ ప్రాంతంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఒక్క ఓటర్కి ఓటేసినందుకు వచ్చిన డబ్బులు 50,000 రూపాయలకు పైగా. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయంటే అవసరం లేదు, జస్ట్ అక్కడ మీకు తెలిసిన వాళ్ళు ఎవరంటే ఒక ఫోన్ కాల్ చేసి కనుక్కొని తెలుస్తుంది మీకు. ఒక్క ఓటర్ సంపాదన ఎన్నికల్లో ఓటేసినందుకు 50,000 రూపాయలకు పైగా. ఒక్క ఓటర్కు 20,000 నుంచి 30,000 రూపాయలు అభ్యర్థులు పంచారు. 2-3 పార్టీలకు సంబంధించిన అభ్యర్థులంతా కలిసి పంచిన డబ్బులు లెక్కేస్తే 50,000 రూపాయలకు పైగా ఒక్కో ఓటర్కి అందింది కొన్ని మున్సిపాలిటీల్లో, రంగారెడ్డి జిల్లాలోని, ఓల్డ్ రంగారెడ్డి జిల్లాలోని కొన్ని మున్సిపాలిటీల్లో. మినిమం 2,000 నుంచి మొదలు పెడితే 35,000 రూపాయల వరకు ఒక్క ఓటుకు ఖర్చు చేశారు అభ్యర్థులు. ప్రధానంగా అధికార పార్టీ, ఈవెన్ బీఆర్ఎస్ పార్టీ, కొన్ని చోట్ల ఇండిపెండెంట్గా పోటీ చేసిన అభ్యర్థులు, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు కూడా కొన్ని చోట్ల, మొత్తంగా రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు, అభ్యర్థులు పెట్టిన ఖర్చు 5,000 కోట్ల రూపాయలు. ఈ 5,000 కోట్ల రూపాయలు ఉంటే, ఈ 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఆ మున్సిపాలిటీలు ఏ స్థాయిలో అభివృద్ధి చెందుతాయో ఒకసారి ఆలోచన చేయండి. సో ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టడం పోటీ చేసిన అభ్యర్థులంతా చేసే ప్రయత్నమే. కానీ డబ్బులు ఖర్చు పెట్టి వచ్చే ఫలితం, డబ్బులు ఖర్చు పెట్టడం ద్వారా వచ్చిన ఫలితం, డబ్బులు ఖర్చు పెట్టడం ద్వారా వచ్చిన పాలకవర్గం దేనిపైన దృష్టి పెడుతుంది అనేది ఆందోళన కలిగించే అంశం. ఓ ఓటుకి 25,000, 30,000 ఇచ్చి ఒక అభ్యర్థి పోటీ చేసి ఎన్నికల్లో గెలిచిన తర్వాత అతను ఏం చేస్తాడు? తన సమయాన్ని, తన పదవీ కాలాన్ని, తన పరపతిని, తన అధికారాన్ని దేనికోసం ఉపయోగిస్తాడు? 25,000 పెట్టాను ఒక్కో ఓటుకి, 2 లక్షలు 3 లక్షలు సంపాదించాలి ఒక్కో ఓటుకి నేను పెట్టిన ఖర్చుకు అడిషనల్గా అని అనుకుంటారు కదా. అది రాష్ట్రానికి మంచిది కాదు కదా, మున్సిపాలిటీస్కి మంచిది కాదు కదా. అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ రకరకాల రూల్స్ పెట్టింది. ఎక్కడ ఎన్నికలు ఇబ్బందికరమైన పరిస్థితిలో ప్రలోభాలు పెట్టే తరహాలో జరగకుండా చూస్తామంటూ చెప్తూ వచ్చింది. దానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ పెట్టిన నిబంధనలు ఒకసారి సైట్లోకి వెళ్ళి చూస్తే ఇంత పకడ్బందీగా ఎన్నికలు నిర్వహిస్తున్నారా అనిపిస్తోంది. ఎవరైనా కంప్లైంట్ చేయొచ్చు, ఎక్కడైనా కంప్లైంట్ చేయొచ్చు. స్పెషల్ టీమ్స్, టాస్క్ ఫోర్స్లు, ఇంకేదో టీంలు ఇంతమందిని పెట్టామని చెప్తున్నారు. ఎక్కడ రూపాయి పట్టుకున్నట్టు కనపడలా. ఎక్కడన్నా డబ్బులు పంచుతున్నది బయటకు వచ్చిందంటే బీఆర్ఎస్ పార్టీ పంచుతుంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బయటపెట్టడం, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పంచుతుంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు బయటపెట్టడం, లేదా బీజేపీ అభ్యర్థులు బయటపెట్టడం, ఇలా తప్ప ఎలక్షన్ కమిషన్ అధికారులు ఈ డబ్బుల పంపిణీని అడ్డుకున్నది ఎక్కడ కనిపించట్లా. ఎలక్షన్ కమిషన్ అధికారులు ఎక్కడ నిద్రపోతున్నారో తెలియలా. కేవలం డబ్బులతో ఎన్నికలు జరిగాయి ఇలాంటి ఇంప్రెషన్ నిన్నటి పోలింగ్ చూసిన తర్వాత కలుగుతోంది. సో ఎన్నికల్లో ప్రజాసేవ కోసం ఉండేవాళ్ళు ఎలక్ట్ అవ్వాలి. స్థానిక ప్రజాప్రతినిధులు ముఖ్యంగా ఎంపీలు, ఎమ్మెల్యే స్థాయిలో ఎలక్ట్ అయిన తర్వాత అక్కడికి ప్రతి సామాన్యుడు వెళ్ళి వాళ్ళ దగ్గరికి సమస్య చెప్పుకునే పరిస్థితి చాలా తక్కువగా ఉంటుంది. కానీ స్థానికంగా ఎన్నికైన వాళ్ళు, కార్పొరేటరో, కౌన్సిలరో, సర్పంచ్ అక్కడ ఉంటే వాళ్ళ దగ్గరికి ఇమీడియట్గా ప్రజలు వెళ్ళడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. వాళ్ళు స్థానికంగా చాలా సమస్యలు పరిష్కారం చేయడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. స్థానికంగా ఉన్న ఇబ్బందులు ఏంటో ఇమీడియట్గా వాళ్ళు తెలుసుకుని పరిష్కారం చేయాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంటుంది. అటువంటి వాళ్ళు మేము డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాంలే, డబ్బులు ఇచ్చి గెలిచాంలే అనే పరిస్థితిలోకి వెళ్ళిపోతే ఇంకా అక్కడ స్థానిక ప్రజల సమస్యలను పట్టించుకునేది ఎవరు? ఇంటికి వచ్చి ఒక 20,000 ఇస్తాం మాకు ఓటేయండి అని ఎవరైనా అడిగితే, పేదవాళ్ళు, డబ్బులకు ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా 20,000 ఇంటికి వచ్చి ఇస్తామంటే వద్దంటారా? డెఫినెట్గా తీసుకుంటారు. వాళ్ళని తప్పుపట్టాల్సిన అవసరం ఏం లేదు. అక్కడ దాకా పోయే పరిస్థితి మీరెందుకు కల్పిస్తున్నారు? ఎన్నికల కోడ్ రాగానే ఎక్కడికక్కడ ఆపి చెకప్లు, 2 లక్షల కంటే ఎక్కువ ఎవరైనా క్యారీ చేస్తుంటే అరెస్టులు, డబ్బులు స్వాధీనం చేసుకోవడాలు, ఇవన్నీ చాలా రూల్స్ ఉన్నాయి కదా. మరి ఇన్ని కోట్ల రూపాయల మున్సిపాలిటీల్లో ఎలక్షన్ జరుగుతుంటే ఒక పక్క
పోలింగ్కి 100 అడుగుల దూరంలో 50 అడుగుల దూరంలో కూడా డబ్బులు పంచే పరిస్థితి, బంగారం పంచే పరిస్థితి, వెండి పంచే పరిస్థితి, టీవీలు పంచే పరిస్థితి, రిఫ్రిజిరేటర్లు పంచే పరిస్థితి. ఇంత జరుగుతుంటే కళ్ళు మూసుకొని నిద్రపోతూ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించమని సాయంత్రానికి చప్పట్లు కొట్టుకొని తమను తామే అభినందించుకుంటోంది ఎస్ఈసి. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో డబ్బుల వరద బారింది. 5,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టారు. నేను చెప్తుంది ఎగ్జాజరేషన్ కాదు. ప్రధానంగా రంగారెడ్డి జిల్లాలో 25,000, 30,000 పైగా ఓటు ఖర్చు చేస్తే మిగతా రాష్ట్రం అంతా 2,000 రూపాయలకు లోపుగా ఓటుకి డబ్బులు పంచిన పార్టీ ఏదీ లేదు. ఒక్కో పార్టీ కొన్ని చోట్ల ఎక్కువ, ఒక్కో పార్టీ కొన్ని చోట్ల తక్కువ. విపరీతంగా డబ్బులు పంచి ఎన్నికలు జరిపే పార్టీలు, ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసే పార్టీలు పంచుతున్న డబ్బుల్ని చోద్యం చూస్తూ నిలబడింది ఎస్ఈసి. సో ఫలితం ఎలా ఉండబోతుందో రేపు చూద్దాం.